నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. మరి దేవి నవరాత్రుల్లో 3వ రోజు ఏ అమ్మవారిని మనం కొలవాలి అక్క? ఎలా కొలుచుకుంటే గనక అమ్మవారి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందొచ్చు అనేది ఒకసారి మీ ద్వారా. అన్నపూర్ణాదేవి, వాహ్, కాశీ పురాధీశ్వరి. ఎంత ప్రశాంతంగా ఉంటారంటే అమ్మవారు. మీరు చూస్తే గనక నవదుర్గల్లో కూడా మనం చూస్తే గనక చంద్రఘంటాదేవిని పూజిస్తాం అన్నమాట. చంద్రఘంటాదేవి అమ్మవారిని పూజిస్తే ఏంటి అని అంటే గనక మనకి కాన్ఫిడెన్స్ వస్తుంది, అలాగే ధైర్యం ఉంటుంది. మీరు రిలేట్ చేసుకోగలిగితే గనక మనము ఆ అన్నపూర్ణ అమ్మవారిని చూస్తే ఎంత చిరునవ్వుతో వచ్చింది ఆ ఈశ్వరుడైనా సరే అన్నం పెడుతూ ఉంటారన్నమాట అమ్మవారు. అంటే ఎంత కాన్ఫిడెన్స్ చూడాలి. అవునా కాదా? లోకాల నేలే స్వామి కదా ఆయన. ఆయనకి అమ్మవారు అన్నం వడ్డిస్తున్నారు అని అంటే గనక మీరు చూస్తే ఆవిడకి ఎంత కాన్ఫిడెన్స్ ఉండాలి, బ్రేవరీ అనేది ఉండాలి. కాబట్టి చంద్రఘంట అమ్మవారిని మనం ఏదైనా ధైర్యం కావాలి సమృద్ధిగా. పిల్లలు చాలా భయపడుతున్నారండి, నలుగురిలోనూ మాట్లాడలేకపోతున్నారండి అని అంటే గనక అన్నపూర్ణ అమ్మవారిని చక్కగా పూజించమని చెప్పాలి. అలాగే చంద్రఘంట అమ్మవారికి కూడా దండం పెట్టుకోమని చెప్పాలి. అలాగే నలుగురికి అన్నం పెడితే ఏంటి అనేది కూడా అమ్మవారు నేర్పిస్తారన్నమాట. మీరు చూస్తే అన్నం పెడతాను అన్నప్పుడు తప్పకుండా వచ్చి తినమని చెప్పాలి. లేకపోతే గనక వ్యాసుడు అంతటి వాడంటే వ్యాసకాశిని ఏర్పరచుకున్నాడు కానీ అందరి వల్ల కాదది. అవును, మనం ఎక్కడ పోయి మనం వెళ్ళు, అసలు కాశీలో ఉండడానికి వీల్లేదు నువ్వు అని అన్నారు. కాబట్టి ఎవరైనా మీకు వెళ్ళిన వెంటనే అన్నం తినండి అని గనక ఎవరన్నా అంటే గనక ఎంతో కొంత ప్రసాదం లాగా పెట్టండి. వద్దు అనకూడదు. నిజంగా చెప్పాలంటే మీరు ఉపవాసం ఉన్నా కూడా వద్దు అనకూడదు. బా, అదొక పరీక్ష. వద్దు అంటే ఇంకా ఆ రోజుకు దొరకకుండానే పోతుంది అనేది, పాపం అనేది దొరకకుండా పోతుంది. పాపం మనకి ఎప్పుడైతే కావాలో ఆ రోజు నాడు దొరకకుండా ఉంటుంది. అంటే అలాంటి పరిస్థితి ఎందుకు వస్తుందండి అని అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందో తెలుసా, మన ఇంటికి మనం వస్తే గనక మన ఇంట్లో వాళ్ళు తాళం వేసుకుని వెళ్ళిపోతారు. మన దగ్గర ఉందిలే ఇంకొక అనుకుంటారు, మనం ఆ రోజు ఇంట్లో పెడతాం. ఇంకా స్విగ్గీలు జొమాటోలు ఉన్నాయి అంటే మనం ఏం చేయలేం. కానీ చెప్తున్నా, ఆ 10-15 నిమిషాలైనా మనం వెయిట్ చేయాలి కదా మన ఇంట్లో మనం భోజనం చేయకుండా. కాబట్టి తప్పకుండా ఎవరైనా తినమంటే గనక తినండి, ఎవరికైనా పెట్టాల్సి వస్తే గనక తప్పకుండా పెట్టండి. వచ్చిన వాళ్ళకి మంచినీళ్లు అడగకుండా ఇవ్వాలి అనేది పిల్లలకి మనం ఈ రోజు నేర్పించాల్సిందే. మంచినీళ్ళు తాగుతారా అని కాదు, ముందే గ్లాస్ తో పాటు వచ్చేస్తే ఎంత రిలేటెడో చూడు పద్మిని. మనం ఇందాక మనం చదువుకున్నాం చిన్నమస్తాదేవిని దశ మహావిద్యల్లో చిన్నమస్తా అమ్మవారిని మనం పూజిస్తాం ఇవాళ. ఇప్పుడు ఈ రోజు నాడు అన్నపూర్ణ అమ్మవారిని, చంద్రఘంటాదేవిని దశ మహావిద్యల్లో చిన్నమస్తా అమ్మవారు. చిన్నమస్తా అమ్మవారు రాహుని రూల్ చేస్తారు. బాబా, మీరు ఇంటికి వచ్చిన వాళ్ళని ఎవరినన్నా సరే అడగకుండా ముందు మంచినీళ్ళు ఇస్తే మీ జాతకంలో రాహు కరెక్ట్ గా నిల్చుంటాడు. అంత రిలేట్ అయి ఉంటుంది చూడాలి. కాబట్టి తప్పకుండా ఇది చక్కగా ఫాలో అవ్వండి. అలాగే మీరు చూస్తే గనక చాలా మంది పిల్లలు, మగపిల్లలైనా సరే వాళ్ళు మగపిల్లల్ని ఇష్టపడటం, అలాగే ఆడపిల్లల్ని ఇష్టపడడం, ఇలాంటివి అకృత్యాలన్నీ కూడా రాహు వల్లనే జరుగుతుందన్నమాట. చిన్నమస్తా అమ్మవారిని గనక పూజిస్తే పిల్లలు అందులో నుంచి బయటకు వస్తారు అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే, అలాంటివి ఏవి కూడా, అలాంటి ఫ్రెండ్షిప్ కూడా అవ్వకూడదు. అయితే అది విపరీతమైనటువంటి పరిస్థితి కదా, నేచర్ కి విరుద్ధం. విపరీతాలన్నీ చేయించేది రాహువే. అదే నేచర్ కి విరుద్ధంగా చేయించేయటం. రాహు కంట్రోల్లో ఉండాలి. కాబట్టి తప్పకుండా మీరు ఇది గుర్తుపెట్టుకోండి. చిన్నమస్తా అమ్మవారిని గనక పూజిస్తే ఇలాంటి విపరీతాలన్నీ కూడా ఉండవు అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అయితే దశ మహావిద్యలు మాకు తెలియదు అనుకున్న వాళ్ళు అట్లీస్ట్ ఒకసారి తలుచుకుని దండం పెట్టుకోవచ్చు కదా. అసలు చిన్నమస్తా అమ్మవారు అంటే ఎవరో చూడండి, మీకు అర్థమైపోతుంది. అప్పుడు కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది, ఈ 3వ రోజు మనం దండం పెట్టుకుంటే బ్రేవరీ ఎక్కడి నుంచి వస్తుంది, కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది అనమాట. ఓకే, చిన్నమస్తా అమ్మవారి గురించి చదవండి, చదివితే మీకే తెలుస్తుంది. మీరు
చూస్తే కనుక శ్రీపాద శ్రీవల్లభుల చరితామృతంలో కూడా చిన్నమస్త అమ్మవారి ప్రస్తావన ఉంది. ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు అమ్మవారు ఎలా ఉంటారు ఏంటనేది ఆ చరిత్రలో ఉంటుందన్నమాట. తప్పకుండా చదవండి. చాలా చాలా వైభవోపేతంగా త్రిపురాంతకంలో అమ్మవారు కొలువు తీరి ఉన్నారు. అవును, చిన్నమస్త అమ్మవారు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు దర్శించారు. చాలా అసలు చూస్తేనే అర్థమైపోతుంది అమ్మవారు ఎంత పవర్ఫుల్ అనేది. Yeah. అక్కడ నుంచొని దండం పెట్టుకుంటే అవ్వని పని అంటూ ఉండదు అనమాట. చాలా బాగుంటుంది. ఇక అన్నపూర్ణాదేవి విషయానికి వస్తాక ఏ రంగు వస్త్రాన్ని అమ్మవారికి సమర్పించాలి, నైవేద్యం కూడా అమ్మవారికి ఏది పెడితే అమ్మవారి ప్రీతికి పాత్రలు అవుతాం? అమ్మవారు నీలం రంగు చీరను అమ్మవారికి సమర్పించడం చాలా మంచిది. అలాగే పులిహార, మినప గారెలు, ఇక్కడ కూడా మళ్ళీ చిల్లు పెట్టని గారెలు పెట్టాలి, నైవేద్యంగా మీరు సమర్పించుకోవచ్చు. అలాగే మల్లె పువ్వులు ఇస్తే చాలా మంచిది. అమ్మవారికి చాలా ఇష్ట ప్రీతి పాత్రం అంట. తెల్లగా ఉంటే కూడా ఇష్టం అన్నపూర్ణ అమ్మవారికి ఏవైనా కూడా పదార్థాలు, కాబట్టి అవి సమర్పించండి. అద్భుతంగా. అయితే ఇక స్విచ్ వర్డ్ రూపంలో కూడా మీరు చెప్తూ ఉన్నారు కాబట్టి ఏ స్విచ్ వర్డ్ ని ఆ రోజు 3వ రోజు ఖచ్చితంగా నిరంతరం మనం ధ్యానించుకుంటే అమ్మవారి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందొచ్చు అనేది కూడా ఒకసారి చెప్పండి. ప్రణవ రూపిణి, హ్రీంకార రూపిణి, సచిదానంద రూపిణి, మణిద్వీప వాసిని, నిత్యం నమామ్యహం. బా, ఎంత బాగుందో. ఓకే, దీని అర్థం ఏదైనా చెప్తారా? ప్రణవ రూపిణి అంటే ఓంకారం, మనకి ప్రణవ నాదంగా మొదట వచ్చిన నాదంగా మనం గమనిస్తాం కాబట్టి అదే మనకి తెలుసు కదా. ఆ రూపం అమ్మవారిది. అంటే హ్రీం అనే మనకి అక్షరం ఉంది కదా, బీజాక్షరం ఉంది, ఆ రూపం కూడా అమ్మవారిది అని చెప్పి. అలాగే మణిద్వీప వాసిని, అమ్మవారు మణిద్వీపంలో ఉంటారు. సచ్చిదానంద రూపిణి అంటే మీకు ఆనందమా లేకపోతే కోపమా ఏమి అసలు ఏందనేది మనకు తెలియదు అనమాట. ఆ సచ్చిదానంద రూపిణి ఎప్పుడు కూడా అమ్మవారి దీపం జ్యోతి మీరు చూస్తే గనక అలా వెలుగు ఉంటుంది, నవ్వు ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఆ రూపంట అమ్మవారిది సచ్చిదానంద రూపిణి. అలాగే మణిద్వీప వాసినికి ఎప్పుడు కూడా నిత్యం నా నమస్సులు తెలియజేస్తున్నాను, అమ్మవారికి నమస్కారం పెడుతున్నాను అని అర్థం అనమాట. ప్రణవ రూపిణి, హ్రీంకార రూపిణి, సచ్చిదానంద రూపిణి, మణిద్వీప వాసిని, నిత్యం నమామ్యహం. చాలా చాలా బాగుంది. ఇది ఇంకా పూజ చేసుకోనియకపోనియండి, ఎవరైనా చదువుకోవచ్చు కదా? ఎవరైనా చదువుకోవచ్చు. ఎన్నిసార్లు చదవమంటారు? 108 సార్లు చదవమని చెప్తాను. 108 సార్లు చక్కగా చదువుకోండి. అమ్మవారు అసలు ఒక్కసారి చదివిన తర్వాత అమ్మవారి ప్రెజెన్స్ తప్పకుండా మీ ఇంట్లో మీరు గమనిస్తారు. ఆ కూల్ బ్రీజ్ అనేది తప్పకుండా తెలుస్తుంది మీకు. రైట్ అక్క. దీనికి ఏమైనా నియమాలు ఉంటాయా ఈ స్విచ్ వర్డ్ కి? అంటే సాధారణంగా అయితే నాన్ వెజ్ తినకూడదు, అది అందరూ గమనించాలి. 9 రోజులు బ్రహ్మచర్యం పాటించాల్సిందే ఎటువంటి పరిస్థితుల్లోనూ. మా వాళ్ళు తింటారమ్మా మేము వండొచ్చా అంటే అట్లాంటివన్నీ పెట్టుకోవద్దు అసలు పొరపాటున కూడా. ఉల్లిపాయ వెల్లుల్లిపాయ కూడా తినకూడదు. ఇవన్నీ ఈ 9 రోజులు పాటించాల్సిన నియమాలు అనమాట. రైట్ అక్క. సో ఈ నియమాలు పాటించాలి. బ్రహ్మచర్యం, నాన్ వెజ్ తినకపోవటం ఇవందరూ డెఫినెట్ గా చేయాల్సింది. ఇంట్లో వండటానికి కూడా వీల్లేదు, అసలు ఆ షాప్ దగ్గర కూడా వెళ్ళొద్దు, అంతే. ఇది బాగుంది, అలా బ్యూటిఫుల్ గా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క. నమస్తే.